హాయ్ అండి, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాత్రిని. ఇవాల్టి మన టేస్టీ రెసిపీ ఏంటంటే గోధుమ పిండి, మైదా పిండి లేకుండా ఇవాళ మనం చపాతీల్ని తయారు చేసుకుందాం. అది కూడా మనం బియ్యంతోటి ఇవాళ సూపర్ సాఫ్ట్గా అలాగ నోట్లో వేస్తే ఇలా కరిగిపోయేలాగా మనం చపాతీల్ని చేసుకుందామండి. ఈ చపాతీలు మనకి 24 గంటలైనా కూడా ఫ్రెష్గా మెత్తగానే ఉంటాయి. దానికోసమని ఇక్కడ నేను వెడల్పాటి బాండీలోకి 2 కప్పుల నీళ్ళని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను పర్ఫెక్ట్ మెజర్మెంట్ ని చెప్తున్నానండి, ఫాలో అవ్వండి. దీంట్లోకి మొత్తానికి సరిపడా ఒక అర స్పూను ఉప్పుని యాడ్ చేసుకుందాము. అలాగే ఈ రెసిపీ కోసమని ఇక్కడ నేను ఇదయం మంత్ర గ్రౌండ్ నట్ ఆయిల్ ని వాడుతున్నానండి. అదేనండి పల్లి నూనె. ఈ పల్లి నూనె వాడటం వల్ల మనకి ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అలాగే ఇది క్వాలిటీ వైజ్, ప్యూరిటీ వైజ్ కూడా సూపర్గా ఉందండి. ఇప్పుడు ఇదే నూనెలోకి 1 స్పూను మనం ఇదయం మంత్ర వాళ్ళ గ్రౌండ్ నట్ ఆయిల్ ని యాడ్ చేసుకుందాము. నూనె, ఉప్పు అంతా కూడా బాగా కలిసేలాగా కలిసాక నీళ్ళన్నీ కూడా ఇలాగ రోల్ బాయిలింగ్ అయ్యేలాగా చూసుకోవాలి. తర్వాత 2 కప్పుల బియ్య పిండిని యాడ్ చేసుకుందాము. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పిండిలోకి ఈ నీళ్ళన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఈ పిండి మొత్తాన్ని కూడా ఒక వెడల్పాటి గిన్నెలోకి లేదా వెడల్పాటి ప్లేట్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఈ పిండి మొత్తాన్ని కూడా మనం కొంచెం పిండి అంతా కూడా గోరువెచ్చగా ఉన్నప్పుడే కలుపుకోవాలండి. అప్పుడే పిండికి బాగా పడుతుంది. ఇలాగా ప్రెస్ చేస్తూ పిండి ముద్ద మొత్తాన్ని కూడా మనం చపాతీలకి పిండి ఎలాగైతే కలుపుకుంటామో సేమ్ టు సేమ్ అలాగే కలుపుకోవాలి. ముందుగానే మనం నీళ్ళల్లో నూనెను వేసాం కాబట్టి చేతులకి అంత అంటుకోదండి. మీకు ఒకవేళ అంటుకుంటుంది అనుకుంటే ఇంకొంచెం నూనెని చేతులకి అప్లై చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా పిండి మొత్తాన్ని కూడా ఒక 2-3 నిమిషాల పాటు చేతులతోటి బాగా మర్దన చేయండి. ఈ చపాతీలు అయితే సూపర్ సాఫ్ట్గా ఉంటాయి. అలాగ నోట్లో వేసుకోండి, ఇలా కరిగిపోతూ ఉంటాయి. ఇది మనం ఎక్కడికన్నా ట్రావెలింగ్లో ఉన్నప్పుడు కూడా తీసుకెళ్ళొచ్చండి. ఈ పిండి మీద మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు నాననివ్వండి. ఇప్పుడు ఈలోపు మనం ఈ చపాతీల్లోకి సూపర్ టేస్టీగా ఉండే టమోటా పుదీనాకు పచ్చడిని తయారు చేసుకుందాం. ఇది కూడా చాలా బాగుంటుంది. దానికోసం ఇక్కడ నేను 4 టమోటాలను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ టమోటా మొత్తాన్ని కూడా మనం ఒక వెడల్పాటి గిన్నెలోకి యాడ్ చేసేసుకుందాము. టమోటాలతో పాటుగా ఇక్కడ నేను ఒక 4 పచ్చిమిరపకాయల్ని కూడా తీసుకున్నాను. పచ్చిమిరపకాయలు ఎప్పుడైనా కూడా యాడ్ చేసేటప్పుడు ఇలాగ తుంపి వేయండి. పచ్చిమిరపకాయలు పగిలి మీద పడకుండా ఉంటాయి. ఇలాగ మొత్తాన్ని కూడా యాడ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు దీంట్లోకి ముందుగా మనం చెప్పుకున్నట్టుగా ఇదయం మంత్ర వల్ల గ్రౌండ్ నట్ ఆయిల్ ని యాడ్ చేద్దాము. యాక్చువల్గా మనం వాడే వంటల్లో పప్పు నూనెలు వాడితే దాని రుచి అనేది చాలా పెరుగుతుందండి. ఒక్కసారి ట్రై చేయండి, మీకు ఆ టేస్ట్ అనేది చాలా డిఫరెన్స్ తెలుస్తుంది. ఇక్కడ నేను దీంట్లోకి ఒక 3 స్పూన్ల నూనెని యాడ్ చేస్తున్నాను. నూనె కూడా ఎక్కువ కూడా మనకి ఈ రెసిపీకి పట్టదండి. టోటల్గా ఈ రెసిపీ మొత్తానికి కూడా మనం ఒక 4 స్పూన్ల నూనె వాడితే సరిపోతుంది. ఇలాగ మొత్తాన్ని కూడా యాడ్ చేసుకొని స్టవ్ మీద ఈ ముక్కలు మొత్తాన్ని కూడా పెట్టేసి నూనెలోకి మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకొని దీని మీద మూత పెట్టి కనీసం ఒక 10 నిమిషాల పాటు మగ్గేలాగా చూసుకోవాలి. అలాగే మూత పెట్టే ముందే దీంట్లోకి సరిపడా ఒక 2 రెమ్మల చింతపండును కూడా వేద్దాము. ఇలాగా మీడియం ఫ్లేమ్లోకి ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకొని మొత్తం అంతా కూడా మగ్గేలాగా చూసుకోండి. మనకి టమోటా అంతా కూడా మగ్గి చూడండి, ఇలాగ సాఫ్ట్ అయ్యాక మనం ఒక గుప్పెడు పుదీనాకుల్ని వేసుకుందాము. పుదీనా వేయటం వల్ల ఈ పచ్చడి రుచి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. పుదీనాకు వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి, ఎందుకంటే ఈ ఆవిరికే మనకి పుదీనాకంతా కూడా మగ్గిపోతుంది. ఇలాగ మొత్తం అంతా కూడా కలుపుకున్నాక ఈ పచ్చడి అంతా కూడా మనం గ్రైండ్ చేసుకోవటానికి ముక్కలన్నిటినీ కూడా పూర్తిగా చల్లారేలాగా చూసుకుందాము. మిక్సీ జార్లోకి ఈ పచ్చడి మొత్తాన్ని కూడా యాడ్ చేసుకొని ఈ రెసిపీ మొత్తానికి సరిపడా ఒక అర స్పూను ఉప్పుని యాడ్ చేసుకుందాము. ఉప్పు వేసాక మనం ఇలాగా మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసేసుకుందాం. సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చడి అయితే. మనకి పచ్చడి తయారైపోయింది కదా, ఈలోపు మనకి పిండి కూడా నానుంటుంది. ఇప్పుడు ఈ పిండిలో నుంచి ఒక చిన్న చపాతీ ముద్దలాగా తీసుకుందాం. అంటే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత పిండిని తీసుకొని ఇలాగా చేతులతోటి ఇంకొకసారి బాల్ లాగా తయారు చేసుకోండి. ఇప్పుడు మనం చపాతీ పిండి మీద కొంచెం
పొడి గోధుమ పిండిని కానీ లేదా బియ్య పిండిని కానీ యాడ్ చేసుకోండి. కానీ ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైతే గోధుమ పిండిని కానీ మైదా పిండిని కానీ వాడండి. అప్పుడు మీకు ఇలా స్టిక్ అవ్వకుండా బాగా వస్తుంది. ఈ చపాతీలు మనకి కొంచెం షేప్ రావండి, ఎందుకంటే బియ్య పిండి కదా, మనకి కరెక్ట్గా షేప్ రావు. దానికోసమని మీరేమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక ప్లేట్ ని తీసుకోండి. ఈ ప్లేట్ కి ఎడ్జెస్ ఉన్న మొత్తాన్ని కూడా తీసేసి మనం చపాతీల్ని ఫ్రై చేసుకోవటమే. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇలాగ ఇంకొకసారి మొత్తాన్ని కూడా పామండి, మీకు కరెక్ట్ షేప్ వస్తుంది. ఇలాగే మనకి ఎన్నైతే చపాతీలు కావాలో అన్నిటినీ కూడా ఒకటేసారి ప్రిపేర్ చేసుకుందాము. నెక్స్ట్ స్టవ్ మీద చపాతీ పెనాన్ని పెట్టుకొని పెనం వేడయ్యాక ఈ చపాతీని మనం వేసుకోవాలి. అంటే ఈ బియ్య పిండి చపాతీని వేసుకోవాలి. ఇది నూనె లేకుండా అయినా కాల్చుకొని తినచ్చండి. కాకపోతే ఇక్కడ నేను కొంచెం పల్లి నూనెని వాడుతున్నాను. ఇలాగా ఒక అర స్పూన్ పల్లి నూనెని రెండు వైపులా కూడా తిప్పుకుంటూ ఇక్కడ ఫ్రై చేసుకుంటున్నాను. నూనెతో అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది. మీరు కావాలంటే ఇక్కడ నెయ్యిని కూడా వాడచ్చు. ఇలాగ రెండు వైపులకి తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేసుకుందాము. అంతేనండి, చాలా అంటే చాలా ఈజీగా సింపుల్గా మనం ఇలాగా బ్రేక్ఫాస్ట్ ని తయారు చేయొచ్చు. నేను చెప్తున్నానండి, రెగ్యులర్ గా మీరు చేసుకునే చపాతీల కన్నా ఈ చపాతీలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే మనకి మెత్తగా కూడా ఉంటాయి. మనకి ఇవి చాలా సాఫ్ట్గా 24 గంటల పాటు ఉంటాయండి. మనం జర్నీస్కి కూడా తీసుకెళ్లొచ్చు. ఇలాగ రెండు వైపులకి తిప్పుకుంటూ కొంచెం లైట్గా కాలేలాగా ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టుగా గోల్డెన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేసుకొని వీటిని తీసేసుకోవటమే. ఇదే విధంగా మనం మిగిలిన అన్ని చపాతీల్ని కూడా తయారు చేసేసుకొని హాట్ బాక్స్లో ప్యాక్ చేసేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటాయి. చూడండి ఎంత బాగా మనకి పఫీగా వస్తున్నాయో. మీరు కావాలంటే నూనెతో కాల్చుకోవచ్చు, లేదా విడిగా అయినా మనం నెయ్యితో కానీ లేదా నూనె లేకుండా అయినా కాల్చుకోవచ్చు. బాగా పొంగుతాయండి ఈ చపాతీలు, అలాగే టేస్టీగా కూడా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయటం మాత్రం అసలుకి మర్చిపోవద్దు. ఈ చపాతీల్లోకి ముందుగా మనం చెప్పుకున్నట్టుగా చట్నీని వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. నా వీడియో మీకు నచ్చిందా అండి? అయితే ఒక చిన్న లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీ మెంబర్స్ తోటి కూడా షేర్ చేయండి. చూడండి ఈ చపాతీలు మనం ఎటు మడిస్తే అటు మడుచుకుంటున్నాయి. ఎంత సాఫ్ట్గా ఉన్నాయో కూడా మీరే చెక్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం క్రేజీ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.